Hi guys, hope you're all fine. Welcome to Career Guidance. సో ఇవాళ ట్యుటోరియల్లో మనం సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామింగ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామనేది చూద్దాం. సో బేసిక్గా సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో లాస్ట్ ట్యుటోరియల్లో మనం చెప్పుకున్నాం 5 టైప్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఇఫ్, సెకండ్ వన్ ఎల్స్ ఇఫ్, థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్ ladder, fourth one then else, and fifth one is switch. ఓకే, సో ఇవన్నీ నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, కంగారు పడుతుంది. సో ఫస్ట్ వన్ ఇఫ్. సో ఇఫ్ని ఎలా యూజ్ చేస్తాం? ఇది చేయాలంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయాలి కదా. సో ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ #include stdio.h. సో గైస్ #include stdio.h కొన్నిసార్లు రాయకుండానే మన టర్బో C++లో ఎగ్జిక్యూట్ అవుతుంటే వాటిలో ప్రీ డిఫైన్డ్ వాటిని కొన్ని హెడర్ ఫైల్స్ని అవి డిఫాల్ట్గా ఇంక్లూడ్ చేసుకుంటాయి. సో ఇది ఆన్లైన్ కంపైలర్ కాబట్టి stdio.h రాయకపోతే printf scanf అనేవి సపోర్ట్ చేయవు. ఓకే, సో ఇంట్ మెయిన్, సో ఇంటిజర్ టైప్ కాబట్టి రిటర్న్ 0. and next int a is equal to 10. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గివెన్ నంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నాట్ అనేది మనం ప్రింట్ చేయాలి. సో దానికి ఇఫ్ యూజ్ చేద్దాం. జస్ట్ పాజిటివ్ అయితే పాజిటివ్ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఏం చేయకూడదు అంతే. ఇఫ్ ఆఫ్ మన కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, దిస్ రిలేషనల్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ యూజ్ చేసాం. సో నెక్స్ట్ అయితే, సో బేసిక్గా మనం లూప్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం. సింగిల్ లైన్ స్టేట్మెంట్ వాడితే లూప్ ఓపెన్ క్లోజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇఫ్ అనేది దాని తర్వాత ఉన్న ఒక స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, వితౌట్ బ్రాకెట్స్. సో ఆ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో printf %d is positive. That means a is positive. Okay, this is if. So code run. Any errors? No. 10 is positive. Right. సో ఈసారి ఇఫ్ ఎల్స్ రాద్దాం. ఇఫ్ ఎల్స్ ఏంటంటే అది పాజిటివ్ కాకపోతే పాజిటివ్ కాదు అని ప్రింట్ చేయాలి. ఎల్స్ printf %d is negative, comma a. Okay, now run it again. సో ఈసారి 10 తీసి -10 సో -10 is negative. అండ్ నెక్స్ట్ ఈసారి ఏం చేద్దామంటే ఇచ్చింది ప్రైమ్ నెంబరా కాదా చెప్పాలి. సో అది పాజిటివ్ అయితే పాజిటివ్ ప్రైమ్ నెంబర్, నెగిటివ్ ప్రైమ్ నెంబర్స్ ఉండవు జనరల్గా. సో పాజిటివ్ అయితే అది మళ్ళీ ప్రైమా కాదా చెక్ చేయాలి. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఈ printf తీసేద్దాం ప్రస్తుతానికి. కంట్రోల్ ఇంకొక ఇఫ్ రాద్దాం. ఇఫ్ ప్రైమ్కి అయితే చాలా పెద్ద కండిషన్స్ రాయాలి, ఇంకా సింపుల్గా ఏదైనా చూద్దాం. సో పాజిటివ్లో అది 10 లోపు నెంబరా కాదా. ఓకే, సో ఇఫ్ ఏ లెస్ దెన్ 10 అయితే printf it is positive and within range. ఓకే, సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా లూప్స్ అక్కర్లేదు. నెక్స్ట్ వన్ else printf it is not within range. oops అని రాసాం. సో ఇక్కడ ఏం చేసామంటే ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ అనేది రాసాం.
సో ఆ ఎల్స్ని అలా ఉంచాం. దీన్ని మనం ఏమంటామంటే ఎల్స్ ఇఫ్ లేటర్ అంటాం. సో రన్ చేద్దాం. సో స్టిల్ -10లో ఉంది కాబట్టి -10 ఇస్ నెగిటివ్. ఈసారి 110 ఇద్దాం. రన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ రేంజ్. ఎందుకంటే ఏ లెస్ దాన్ 10 కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ రేంజ్. సో ఈసారి 1 ఇద్దాం. So 1 is positive and within range. So this is called else if ladder. So next one, dangling else. Okay. So dangling else లో just semicolon ఒకటే యూజ్ చేస్తామని చెప్పాను కదా. See, just రన్ అయిపోయింది. కానీ else లో మనం ఎటువంటి స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ dangling else. సో ఇంకా సింపుల్గా కనబడేలా రాయాలంటే if a greater than 0 printf positive else semicolon run. So 1 is positive. So this is called dangling else. And next the switch. Okay. So switch off A or మీకు అర్థమయ్యేలాగా choice. So switch లో కూడా choice తీసుకో. So switch open, switch close. So case 1 అయితే case 1 printf %d. ఓకే చెప్పేసి చాయిస్ ఆ నెంబర్ ప్రింట్ చేస్తాం. కేస్ 1 అయితే. నెక్స్ట్ కేస్ 2 అయితే. సో ఇక్కడ ఒక స్టెప్ మనం మిస్ అయ్యాం. ఆ స్టెప్ ఏంటంటే నేను నెక్స్ట్ చెప్తాను. కంట్రోల్ V %d. choice and finally default లో printf enter correct choice. సో 1 2 కాకుండా ఏమి ఇచ్చినా డిఫాల్ట్ లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం మిస్ అయ్యాం అనేది రన్ చేయగానే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమవ్వాలి, 1 అయితే కేస్ 1 రన్ అవ్వాలి. ఓకే 2 అయితే కేస్ 2 లేదంటే డిఫాల్ట్. ఓకే రన్ చేస్తాం. సో ఏమైంది, 1 ఎంటర్ కరెక్ట్ చాయిస్ అంటే ఫస్ట్ 1 ప్రింట్ అయిపోయింది, సెకండ్ 1 ప్రింట్ అయిపోయింది, ఎంటర్ కరెక్ట్ చాయిస్ కూడా ప్రింట్ అయిపోయింది. కానీ మనకి ఏమవ్వాలి, ఓన్లీ ఏ చాయిస్ అయితే ట్రూ ఆ చాయిస్ ఒకటి ప్రింట్ అవ్వాలి. కానీ అలా రావట్లేదు. యా చూడండి మళ్ళీ రన్ చేస్తాం. స్లాష్ ఎందుకు పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి స్లాష్ అని పెట్టాం. సో రన్నింగ్ ఇది. ఓకే 1 ఎంటర్ కరెక్ట్ చాయిస్. సో ఇలా వచ్చింది అంటే మనం మిస్ అయింది ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ నెక్స్ట్ బ్రేక్. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో 1 ఒకటే వచ్చింది. ఈసారి చాయిస్ 2 ఇద్దాం. సో ఇక్కడ 2 రావాలి. ఎస్ 2 వచ్చింది. ఈసారి చాయిస్ 77. సో ఈసారి ఎంటర్ కరెక్ట్ చాయిస్ అని రావాలి. ఎంటర్ కరెక్ట్ చాయిస్. ఎస్. సో ద కోడ్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. దీన్ని స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ మీద మీరు కావాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ని అసెస్మెంట్ కింద చేసుకోవచ్చు. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్
months. So 1 is the January, 2 is the February. సో అలా ప్రింట్ అయ్యేలాగా ఒక ప్రోగ్రామ్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్తాం? ఓకే, సెకండ్ వన్ మంత్స్ కాకుండా 1 ఇస్తే ఆపరేషన్స్ ఎడిషన్, ఓకే. 2 ఇస్తే సబ్ట్రాక్షన్, ఇది కొంచెం లెవెల్ 2, ఇందాకటిది లెవెల్ 1, మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లెవెల్ 0. సబ్ట్రాక్షన్. 3 ఇస్తే మల్టిప్లికేషన్. సో అలా అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇది అసెస్మెంట్. సో ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. అండ్ మన ట్యూటోరియల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా చాలా ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ అసెస్మెంట్లో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్యూటోరియల్లో మనం ఇఫ్ ఎల్సిఫ్ లాడర్, డాంగ్లింగ్ అండ్ స్విచ్ ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో గైస్, వీడియో కనుక నచ్చితే